మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, మన రక్షకుడు, మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన దేవుని వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ దీనుడు మొర్రపెట్టగా ఆలకించే దేవుడు మనకున్నారు. ఈ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. అబీమెలెకును దావీదును తరిమివేసినప్పుడు దావీదు గారు రాసిన కీర్తన. అనేక పరిస్థితుల్లో దావీదు చాలా కీర్తనలు రాశారు. అయితే ఈ 34వ కీర్తనలో అనేక ఆశీర్వాదాలతో కూడిన కీర్తనను దేవుడు దావీదు గారు రాయటానికి అవకాశం అనుగ్రహించారు. దీనుడు మొర్ర పెడితే ఆలకించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకరీత్యా మనం చూసుకుంటే దీనుడు ఏది ఇచ్చినా గాని, ఏ విన్నపం చేసుకున్నా గాని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దీనుడు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారు. ఏ పరిస్థితులలో నువ్వు ఈ దినాన్న దిగులుగా ఉన్నావో, కలత చెందుతూ ఉన్నావో, నా మొర దేవుడు ఆలకించట్లేదని నువ్వు చాలా సంక్షోభంలో ఉన్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దీనుడిగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసం ఉంచి దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే, నీ ప్రార్థనను త్రోసివేయని దేవుడు, నిన్ను దాటిపోని దేవుడు, నిన్ను సిగ్గుపరచని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒకరున్నారు. ఆయన నీ మొర ఆలకిస్తారు. అంతేకాదు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. నువ్వు యథార్థంగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పక దేవుడు ఆనందించి నీ మొర ఆలకించి నీకే అవసరత ఉందో ఆ అవసరతను తీరుస్తారు. నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను రక్షించును అని ఈ దినపు వాగ్దానం. నీ శ్రమలన్నిటిలో నుండి, కొన్నిట్లో నుంచి కాదు, నీకే శ్రమలు ఉన్నాయో, ఏ పరిస్థితులలో నువ్వు శ్రమ పడుతున్నావో, నీ శ్రమలలో కనీసం నిన్ను చూసేవారు ఎవ్వరూ నీ దరి చేరకపోగా, నిన్ను ఆదరించేవారు కరువైపోగా, దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నీ శ్రమలన్నిటిలో నుండి నేను రక్షిస్తాను, నీ ప్రార్థన ఆలకిస్తాను, నీ విన్నపము ఏదో నేను ఆలకిస్తాను. ఎందుకంటే నీ విన్నపములను ఆలకించే దేవుడు నేనేనని యేసు ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీకంటూ ఒక ఆధారం ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీ శ్రమలన్నిటిలో నుంచి రక్షిస్తారు, నిన్ను విడిపిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తారు. ఈ వాగ్దానం నీదే, స్వతంత్రించుకో. దేవుని యందు ప్రాధేయపడు, ప్రార్థన చేయి. నీకే శ్రమ ఉందో ఆయన దగ్గర నువ్వు చెప్పు, నమ్ము, విశ్వసించు. వాటన్నిటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించి రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం నాయన. ప్రార్థన ఆలకించువాడా, మా విన్నపములు ఆలకించే దేవుడా, నీకు స్తోత్రం. దేవునైనా మా ప్రార్థనను ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చి, నీ పరిశుద్ధత తోడని మాకు మాట ఇచ్చి, మా శ్రమలన్నిటిలో నుండి మీరు మమ్మల్ని రక్షిస్తున్నందుకై నీకు వందనాలు. ఈ దినాన్న ఎందరైతే ప్రభు శ్రమల్లో కొట్టుబిట్టాడుతున్నారో వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించినందుకు, శ్రమలన్నిటిలో నుంచి వారిని రక్షించినందుకు నిన్ను మాత్రమే స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.